నాకు తెలుసు అనుకోవడం అంట నది ఒడ్డున పెద్ద బండరాయి లాంటి వాళ్ళట. నాకేమీ తెలియదు అనుకునేవాడు గులకరాయి లాంటి వాడట. ఇప్పుడు నది ప్రవహిస్తుంది, ప్రవహించినప్పుడు ఆ గులకరాళ్ళన్నీ కూడా నదిలో కొట్టుకుని 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 వెళ్తూ ఉంటాయి. అప్పుడు నదికున్న శక్తి ఆ గులకరాయికి అంటుకుని అది శాలిగ్రామశిలగా మారుతుంది. అహంకారం పోయినవాడు శాలిగ్రామశిలగా ఆ గురువు దగ్గరుండి అన్ని నేర్చుకుని పూజలు అందుకుంటాడు. కానీ ఒక బండరాయి ఆ నది యొక్క నీటికి నునుపు తేరుతుందేమో కానీ ఏనాటికి అది శాలిగ్రామశిల కాదు. అందుకే శిష్యుడు ఎప్పుడు నేను ఏమీ తెలియని చిన్న ఇసుక రేణువు లాంటి వాడిని, నా గురువు దగ్గర నేను ఎట్లాంటి వాటిని, ఒక చిన్న రేణు, ఒక చిన్న గులకరాయి. ఆ నదీమ తల్లి యొక్క శక్తి ఆ గులకరాయికి వచ్చి అది లోకంతో పూజలు అందుకుంటుంది వినయంగా ఉన్నందుకు. కానీ నాకు తెలుసు అని ఉన్న బండరాయి ఏమైంది? నునుపు తేరి చాకలోడ బట్టలు ఉతుక్కోవడానికి ఉపయోగపడచ్చు, అంతే, దేనికి అది ఉపయోగపడదు. అలా ఉండాలి గురువు దగ్గర శిష్యులు అని సార్ నేర్పుతూ ఉండేవారు.